నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. పవన్ లో మార్పు అనుమానిస్తున్న టీడీపీ. ఎట్టకేలకు వేటు వేయించిన రోజా. వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట. బాబు పలుకుబడికి అగ్ని పరీక్ష. జగన్తో సెల్ఫీ, కానిస్టేబుల్ పై వేటుకు రెడీ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో రాజకీయంగా మార్పు వస్తోందని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే పవన్ వైఖరిని ఆ పార్టీ జాగ్రత్తగా గమనిస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన నీడను కూడా నమ్మే రకం కాదు. 4 దశాబ్దాలకు పైబడి రాజకీయ జీవితంలో ఇలాంటి వాళ్ళని చంద్రబాబు చాలా మందినే చూసుంటారు. పవన్ కళ్యాణ్ ఓ లెక్క కాదు. అయినప్పటికీ ప్రస్తుత తరుణంలో పవన్ అవసరం టీడీపీకి ఎంతో ఉంది. ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ పక్కకు పోయినా పడిపోయే పరిస్థితి లేదు. అలాగని తాత్కాలిక ప్రయోజనాలు చూసుకుని శాశ్వత రాజకీయ మేలును మర్చిపోవద్దనేది చంద్రబాబు భావన. పవన్లో మార్పు వస్తోందని టీడీపీ అనుమానించడానికి బీజం ఎక్కడ పడిందంటే, మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీసుగా మార్చుకుంటున్నా అని, విజయవాడలోని తనకు ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో కేటాయించిన ఆఫీస్ వద్దని బాబుకు లేఖ రాయడంతో అనుమానం తలెత్తింది. ఒక్కసారిగా పవన్ ఎందుకంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారనే చర్చ టీడీపీలో మొదలైంది. ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో పవన్కు కేటాయించిన కార్యాలయాన్ని జబర్దస్త్గా తీర్చిదిద్దడానికి 80 లక్షలకు పైగా ఖర్చు అయినట్టు టీడీపీ నేతలే లీకులిచ్చారని పవన్ అనుమానిస్తున్నారు. పవన్ను తామెంత బాగా చూసుకుంటున్నామో సమాజానికి సందేశం పంపడమే టీడీపీ ఆలోచన. అయితే ప్రభుత్వం అప్పుల్లో ఉందని, ఖర్చుల్ని చూసుకుని చేయాలని పవన్ పదే పదే చెబుతుంటారు. కానీ తన కార్యాలయం విషయానికి వచ్చేసరికి అవేమీ చూసుకోవడం లేదని, దుబారా చేస్తున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. దీంతో పవన్ హర్ట్ అయినట్లు తెలిసింది. కావాలనే తనను బద్నాం చేస్తున్నారని, కావున తన ఇంటినే క్యాంప్ ఆఫీస్గా చేసుకుంటానని చంద్రబాబుకు పవన్ షాక్ ఇచ్చారు. పవన్ వైఖరిపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అన్నీ పవన్ మాట్లాడతారని, లగ్జరీ గెస్ట్ హౌస్కు కార్యాలయంగా ఇవ్వడంతో పాటు సౌకర్యాల ఏర్పాటుకు భారీ మొత్తంలో నిధులు కేటాయించిన తర్వాత ఇదేం పద్ధతని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ వైఖరిలో చిన్న మార్పు కనిపిస్తోందని, ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. వైసీపీలోనే ఉంటూ తన ఓటమి కోసం పనిచేసిన కేజే కుమార్ దంపతులపై ఎట్టకేలకు మాజీ మంత్రి ఆర్కే రోజా వేటు వేయించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ ప్రకటన విడుదల చేశారు. నగరిలో రోజాను ఓడించే క్రమంలో కేజే కుమార్, ఆయన భార్య కేజే శాంతి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు పనిచేశారు. అప్పట్లో కేజే కుమార్ దంపతులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వైఎస్ జగన్కు రోజా పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే ఆమెకు వైసీపీలో పెద్దల అండదండలు ఉండడంతో జగన్ చర్యలు తీసుకోలేకపోయారు. వైసీపీ ఘోర పరాజయ నేపథ్యంలో పార్టీ వ్యతిరేకుల్ని ఏరివేసేందుకు జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వాళ్ళిద్దరి వేటు వేశారని సమాచారం. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ తాజాగా విడుదల చేసిన ప్రకటన ఏంటంటే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన కేజే కుమార్, రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కేజే శాంతి, మాజీ ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్, వీరి కుటుంబ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా జిల్లా పార్టీ కార్యాలయానికి రాతపూర్వక ఫిర్యాదు అందింది. వారిపై అభియోగాలు వాస్తవమని ధృవీకరిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు పార్టీ నుండి తొలగిస్తూ పార్టీ సభ్యత్వాన్ని రద్దుపరచడం అయినది అని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా లబ్ధి పొంది ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళిద్దరిపై వేటు వేయడంలో జాప్యం జరిగింది. ఇప్పటికైనా వారిని బహిష్కరించడం వైసీపీ చేసిన మంచి పనిగా చూడొచ్చు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, తలసిల రఘురాం, దేవినేని అవినాష్, గవాస్కర్ తదితరులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి వివాదాస్పద కామెంట్ చేయడం అనంతరం వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై దాడికి తెగబడ్డాయి. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు నందిగం సురేష్, దేవినేని అవినాష్, తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి తదితరులపై కూటమి సర్కార్ నిందితులుగా పేర్కొంది. వీరిలో నందిగం సురేష్ను ఇప్పటికే అరెస్ట్ చేసి గుంటూరు జైల్లో పెట్టారు. మిగిలిన వాళ్ళంతా ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. దీంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ నేతల తరపున కపిల్ సిబాల్, నీరజ్ కిషన్, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. ముందస్తు అరెస్ట్ చేయకూడదనే వైసీపీ తరపు వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. దీంతో వారికి బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అరెస్టు బాధ తప్పడంతో అజ్ఞాతాన్ని వీడనున్నారు.
వైసీపీ నేతలకు కోర్టులో భారీ ఊరట దక్కడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాగైనా వైసీపీ నేతల్ని జైల్లో పెట్టాలన్న కూటమి సర్కార్ ప్రయత్నాలు నెరవేరలేదు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుకుబడికి అగ్ని పరీక్ష. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను కారణంగా వరద ముంచెత్తింది. విజయవాడ అతలాకుతలమైంది. అలాగే కొన్ని జిల్లాల్లో పంటలకు భారీ నష్టం సంభవించింది. ఏపీ సర్కార్ ప్రాథమిక నష్టం అంచనా దాదాపు 7,000 కోట్లు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఏపీలో పర్యటించింది. కేంద్ర బృందంతో చంద్రబాబు మాట్లాడుతూ జాతీయ విపత్తుగా చూడాలని కోరారు. కేంద్రం పెద్ద మనసుతో సాయం అందించాలని కోరారు. ప్రజల ఆస్తులకు తీవ్రంగా నష్టం జరిగిందని, నీళ్లలో పంటలు మునిగి రైతులకు భారీ నష్టం సంభవించిందని కేంద్ర బృందంతో చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపేలా నివేదికలు ఇవ్వాలని ఆయన కోరడం విశేషం. చంద్రబాబుకు ఇక్కడే అతిపెద్ద పరీక్షగా చెప్పొచ్చు. ఏపీలో భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో కేంద్రం నుంచి భారీ మొత్తంలో నిధులు రాబట్టాల్సిన బాధ్యత బాబుపై ఉంది. మరీ ముఖ్యంగా కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పాటుకు, అలాగే ఏ సమస్య లేకుండా ప్రభుత్వం కొనసాగుతున్నదంటే చంద్రబాబే కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రంలో బాబు కూడా కీలక భాగస్వామి. తన రాష్ట్రానికి తానే నిధులు కేటాయించుకునే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఏపీలో కూడా ఎన్డీఏ సర్కారు ఉండడం వల్ల వరద బాధితులు నష్టపరిహారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమను చంద్రబాబు సర్కారు ఆదుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోతే మాత్రం చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం ఖాయం. ఆ పరిస్థితి బాబు తెచ్చుకోరనే వాదన ఉంది. ఏమవుతుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ ఆయేషా బానుపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించేందుకు 2 రోజుల క్రితం జగన్ వెళ్లారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్తో కూతురుతో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు జైలు కానిస్టేబుల్ ఆయేషా బాను ఆసక్తి చూపారు. ఆయేషా అనంతపురానికి చెందిన వ్యక్తి. జగన్తో సెల్ఫీ తీసుకుని ఆయనతో కరచాలనం చేశారు. ఇదంతా టీవీ ఛానళ్ల లైవ్లోనే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తమకు ఏమాత్రం గిట్టని జగన్తో సెల్ఫీ తీసుకోవడంపై కూటమి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దీంతో ఆయేషాకు గుంటూరు జైలర్ రవిబాబు ఛార్జీ మెమో ఇచ్చారు. ఎందుకు అలా వ్యవహరించాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. కానిస్టేబుల్ వివరణ తర్వాత విచారణకు కమిటీ వేస్తామని జైలర్ పేర్కొన్నారు. పరిణామాల్ని గమనిస్తే కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు వేయడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.